నమస్తే ఆదాబ్, అందరికీ స్వాగతం. లోకల్ టీవీ ప్రారంభించిన సరికొత్త దమ్మున్న రియాలిటీ షో ఇండియన్ భావితరం నాయకులు ఎవరు, ఆ ఇండియన్ టైటిల్ ఎవరు గెలుచుకోబోతున్నారో మనం ఈ రోజు ఎపిసోడ్ లో తెలుసుకోబోతున్నాం. ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతోంది ఇండియన్ లో నిజమైన పోటీ. ఈ పార్టిసిపెంట్స్ లో ఇండియన్ ఎవరో ఎంపిక చేసేందుకు మనతో ఉన్నారు ప్రముఖ నేత డాక్టర్ జయప్రకాష్ నారాయణ్. వెల్కమ్ సార్. ఇండియన్ కర్టన్ రైజర్ లో ఈ 15 మందిని మనం పరిచయం చేసుకున్నాం. ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రాంతాలకి చెందిన ఈ 15 మంది వివిధ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చారు. వాళ్ళకి ఆశయాలు ఉన్నాయి, వాళ్ళకి ఆత్మవిశ్వాసం ఉంది, వాళ్ళకి నమ్మకం ఉంది. అయితే వాళ్ళలో ఏ ఆశయం, ఏ నమ్మకం ఇండియన్ అనే టైటిల్ని గెలుచుకునేలా చేస్తుంది మనం చూడాలి. మన వాళ్ళు వేరే కంట్రీస్కి వెళ్ళి చదువుతుంటారు, బయట వాళ్ళు వచ్చేసి మన కంట్రీలో ఎందుకు చదవరు? నాకు స్వార్థం ఎక్కువ. మన జిల్లా, మన గ్రామం, మన రాష్ట్రం, మన దేశం ఎప్పుడు ముందుండాలని ఒక తపన. ఇండియన్ టైటిల్ గెలవాలన్న ఆశ అయితే నాకేం లేదు. సో మై అవుట్కమ్ ఈజ్ ఫ్రమ్ దిస్ వన్ ఈజ్ లైక్ గెటింగ్ ద ఐడియాస్. చాలా కొట్టొచ్చినట్టుగా అందరిలో ఆవేశం కనిపిస్తున్నది, ఆత్మస్థైర్యం, కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. మా తరం అంతా కూడా ఇంకా తెల్లవాళ్ళ వాసనలు పోలేదు అప్పటికి. కానీ ఎంతైనా కూడా మిగతా వాళ్ళకంటే మనం తక్కువ అన్న భావంతో పెరిగాం. కానీ ఇప్పుడు ఈ తరంలో ఎవరికి తీసుకునే వాళ్ళం కాదన్న భావం ఉంది. ఈ రోజు ఇండియన్ ఫస్ట్ రౌండ్ ప్రారంభం కాబోతోంది. yes, are you ready to face the challenge? yes, the Indians are ready. ఈ మొదటి రౌండ్ జనరల్ నాలెడ్జ్ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పటి వరకు మీరందరూ టీచింగ్ చేశారు, చదువుకున్నారు, ఉద్యోగ వేటలో ఉన్నారు, రకరకాల ప్రశ్నలకి సమాధానాలు చెప్పారు. ఈ రోజు మేము అడిగే కొన్ని సులువైన ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పాలి. మీలో ఇండియన్ అవ్వాలనుకునే వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ ఉంది, ఒక బ్యాడ్ న్యూస్ ఉంది. ముందే చెప్పమంటారు, ద గుడ్ న్యూస్ ఆర్ ద బ్యాడ్ న్యూస్? బ్యాడ్ న్యూస్. ఓకే, బ్యాడ్ న్యూస్ కోట్లు ఎక్కువ పడ్డాయి కాబట్టి లెట్స్ రివీల్ ది బ్యాడ్ న్యూస్ ఫస్ట్. బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఈ రోజు ప్రారంభంగానున్న ఈ పోటీలో అతి తక్కువ స్కోర్ చేసిన వాళ్ళు ఇక్కడి నుంచి టాటా బాయ్ బాయ్ ఇంటికి. సో దట్స్ ద బ్యాడ్ న్యూస్. ఎలిమినేషన్ ఈ రోజు ఈ ఎపిసోడ్ నుంచి ప్రారంభం కాబోతోంది. అండ్ ద గుడ్ న్యూస్ ఇస్ ప్రతి ఎపిసోడ్ లో టాప్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి జయప్రకాష్ నారాయణ్ గారి చేతుల మీదుగా ది బెస్ట్ పర్ఫార్మర్ అవార్డ్ ఆర్ ది సర్టిఫికేట్ కూడా రాబోతుంది. గుడ్ న్యూస్ అండ్ బ్యాడ్ న్యూస్ రెండు మిమ్మల్ని ఉత్సాహవంతంగా ముందుకి నడిపించాలని కోరుకుంటున్నాను. జేపీ గారు, బిఫోర్ ఐ ఓపెన్ ది ఎపిసోడ్, క్వశ్చన్స్ వాళ్ళకి చెప్పే ముందు ఈ ఎపిసోడ్లో జనరల్ నాలెడ్జ్ గురించి మనం పరీక్షించబోతున్నాం. వాళ్ళకు ఉన్నటువంటి నైపుణ్యాన్ని. ఎంత అవసరం ఒక నాయకుడికి లేదా నాయకురాలికి అన్ని పరిస్థితుల పట్ల అవగాహన ఎంత అవసరం? నాయకత్వం ఇవ్వాలి అని చెప్పంటే ఒక పదవిలో కూర్చోవడం కాదు, విషయ పరిజ్ఞానం ఉండడం, ఆ పరిజ్ఞానాన్ని సకాలంలో సరైన రీతిలో ఉపయోగించేటువంటి శక్తి, దానికి నిర్ణయాలు తీసుకునే శక్తి కావాలి. కాబట్టి జనరల్ అవేర్నెస్ లేకుండా, ప్రపంచ జ్ఞానం లేకుండా అసలు నాయకత్వం సాధ్యం కానే కాదు. చేత ఈవేళ మొట్టమొదటి పరీక్షగా ఈ జనరల్ నాలెడ్జ్ పెట్టమని చెప్పినది చాలా మంచిది. మీరు ప్రశ్నలు కూడా నాకు అర్థమైనంత వరకు చాలా తేలికైన ప్రశ్నలు అడుగుతున్నారు, కష్టమనే కాదు. కాబట్టి దీనిలో మంచి ఫలితాలు రాకపోయినట్టయితే మరి వారు మరింతగా శ్రమ చేయాల్సిన అవసరం ఉంటుంది నాయకత్వం కోసం. ఆల్ రైట్. సో సివిల్ సర్వీసెస్ ఆప్ట్ చేసుకుంటే మీరు ఎలాంటి ప్రిపరేషన్ చేయాలో అంత ప్రిపరేషన్ కూడా అక్కర్లేదు. సార్ చెప్పినట్టు మీకు ఆల్రెడీ ఆయన క్లూ లీక్ చేసేసారు. చాలా తేలికైన ప్రశ్నలే మీ ముందుకు రాబోతున్నాయి. తేలికైన ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పలేని ఆ వ్యక్తి ఇంటికి వెళ్ళిపోవడం తప్పదు కదా, అది న్యాయమే అని మేము భావిస్తున్నాం. సో ఆర్ యు ఆల్ రెడీ? ద ఫస్ట్ రౌండ్ జనరల్ అవేర్నెస్, జనరల్ నాలెడ్జ్. ఈ రౌండ్లో ప్రతి పార్టిసిపెంట్కి తమ ఫైల్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఫైల్లో మీ క్వశ్చన్స్ ఉంటాయి. వాటికి నేను అడిగిన ఆ ప్రశ్నలకి మీరు సమాధానం మార్క్ చేయాల్సి ఉంటుంది. ఇందులో 4 ఆప్షన్స్ ఇస్తాం. ఒక ఆప్షన్ మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత చూద్దాం ఎవరు బెస్ట్ స్కోరరో, ఎవరు టాటా బై బై స్కోరరో. ఇండియన్లో మొట్టమొదటి రౌండ్ జనరల్ నాలెడ్జ్ రౌండ్ మీ ముందుకు రాబోతోంది. 15 పార్టిసిపెంట్స్, అస్పైరెంట్ కంటెస్టెంట్స్, మీరందరూ ఏం చేయాలంటే మీ చేతిలో ప్రస్తుతం 10 ప్రశ్నలు ఉన్నాయి. 15 మంది చేతిలో ఉన్నటువంటి ఈ ప్రశ్నలకి మీరు సమాధానాన్ని మార్క్ చేయాలి. కేవలం ప్రతి ప్రశ్నకి 30 సెకండ్ల సమయం మాత్రమే ఉంటుంది. టక్కటక్క మీరు ఫినిష్ చేసుకోండి. మీరు ఆన్సర్స్ మార్క్ చేసి మాకు తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. ఆర్ యు రెడీ? పక్క వాళ్ళ పేపర్లోకి దగ్గర ఉన్నారు కదా అని తొంగి చూడకుండా మీ ప్రశ్నకి మీరే జవాబు రాయండి. ఆల్ ది బెస్ట్ అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టాప్ మీద మీ పేరు రాయడం మర్చిపోవద్దు ప్రతి ఒక్కళ్ళు కూడా. పరీక్షలు రాసి చాలా ఏళ్ళు అయిన ఉంటుంది జేపీ గారు. బిఫోర్ దే ఫినిష్ దేర్ ఎగ్జామినేషన్, వాళ్ళు పరీక్ష హాల్లో కూర్చున్నట్టుగా నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నానండి. జనరలీ మనకి
మన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి, వాళ్ళు ఎంత చదువుకున్నారు, వాళ్ళకి ఎంత తెలుసు, ఇలాంటి ప్రశ్నలు అడగడం ఒక ఓటర్ ఎంత అవసరం అండి? ఖచ్చితంగా రాజకీయంలో నాయకత్వం ఉన్న వాళ్ళకి విద్యార్హతలు ప్రజలకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని 2003 సంవత్సరంలో మేమంతా కూడా పోరాడి ఒక డిస్క్లోజర్ ఆఫ్ క్యాండిడేట్ డీటెయిల్స్, అంటే అభ్యర్థిగా పోటీ చేసే వాళ్ళ వివరాలు, విద్యార్హతలు కానీ ఆర్థిక వివరాలు కానీ నేర చరిత్ర కానీ బయటపడాలని చెప్పని మేము గట్టిగా ఆనాడు పోరాడాము. ఇప్పుడు దాని ప్రకారం అవి బయటపెట్టే పరిస్థితి వచ్చింది. అయితే 185 మంది ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎన్నికయ్యే వాళ్ళు చదువుకున్న వాళ్ళే, డిగ్రీ కానీ ఆ పైన చదువుకున్న వాళ్ళే. అయితే అది గట్టి చదువా కాదా అన్నది మరి అందరి కేసులో ఒకటి కాదు. ఎందుకంటే విద్యలో చాలా ఎగురు దిగుడులు ఉన్నాయి. ఒక్కొక్క కాలేజీలో ఒక రకంగా ఉంది, ఒక్కో యూనివర్సిటీలో ఒక రకంగా ఉంది. కాబట్టి కానీ విద్య అంటూ లేకుండా, కాస్త మంచి ప్రమాణాల విద్య అంటూ లేకుండా నాయకత్వం అనేది సాధ్యం కాదు. సో విద్య అనేది ఒక ఎత్తు అయితే వాళ్ళకు ఉన్నటువంటి అవేర్నెస్ మరొక ఎత్తు అంటారా? ఇప్పుడు మన రాష్ట్రంలో మీరు జనగణమన రావు చూసినట్టయితే చాలా మంచి ముఖ్యమంత్రిగా పేరు పొందారు. ఆయన స్కూల్ ఫైనల్ మాత్రమే చదివారు. బహుశా అది కూడా పాస్ అయి ఉండకపోవచ్చు. కానీ చాలా సమర్థుల నాయకుడిగా పేరు పొందారు. కాబట్టి ఇంగిత జ్ఞానం, కామన్ సెన్స్, అవేర్నెస్, సమస్యల్ని ఒడితో పరిష్కరించేటువంటి నేర్పు, 10 మందిని కల్పించేటువంటి సామర్థ్యం, ఇవన్నీ కూడా నాయకత్వానికి అవసరం. కానీ విషయ పరిజ్ఞానం కావాలి, విద్య కావాలి, దాని అనుమానం లేదు. అయితే ఏదో డిగ్రీలతో మాత్రమే కొలిచేది కాదు. ఓకే అండి, మరి పెద్ద పెద్ద పట్టాలు అందుకున్నటువంటి ఈ పట్టభద్రుల్లో ఉన్నటువంటి అవేర్నెస్ ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకోవాలి. జీకే రౌండ్లో మరికొద్ది సమయం మాత్రమే మిగిలింది మీకు. హ్యావ్ టు మేక్ ఇట్ ఫాస్టర్. ఆల్ రైట్, అండ్ మీ టైం అయిపోయింది. ఎస్, మీరు ఇచ్చిన ఆన్సర్స్ అన్ని భద్రంగా నా దగ్గర ఉన్నాయి. చేతిలో మీ ఆన్సర్ షీట్స్తో నేను స్కూల్ టీచర్లా మీకు అనిపిస్తూ ఉండుండొచ్చు. ఇది కేవలం స్కూల్ టీచర్ బాధ్యత మాత్రమే. నేను కరెక్ట్ చేసి జయప్రకాష్ గారి దగ్గరికి పంపిస్తాను, హెడ్ మాస్టర్ గారి దగ్గరికి. వారు మీరు ఇచ్చిన ఆన్సర్స్ ఏమిటి, ఆ ఆన్సర్స్ వెనకాల మీకున్నటువంటి అవేర్నెస్ ఏమిటి, ఇవన్నీ ఎవాల్యుయేట్ చేయబోతున్నారు. ఎవరెవరు ఎలాంటి సమాధానాలు ఇచ్చిండుంటారు, ఎవరు ఇక్కడి నుంచి వెళ్ళిపోబోతున్నారు, ఇవన్నీ తెలుసుకోవాలి ఒక చిన్న బ్రేక్ తర్వాత. ఇండియన్లో ఒక చిన్న బ్రేక్. కింద నుంచి టాప్ స్కోరర్ ఎవరు, లీస్ట్ స్కోరర్స్ నలుగురిని నేను ఇక్కడికి పిలవబోతున్నాను. ది ఫస్ట్ నేమ్ ఇస్ ఇంజనీర్లు, టీచర్లు, మార్కెటింగ్ మేనేజర్స్, బిజినెస్ మెన్ అండ్ డిఫరెంట్ ప్రొఫెషన్స్ నుంచి ఉన్నారు. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసినప్పుడు, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసినప్పుడు, ఎంసెట్లు రాసినప్పుడు బిక్కుమంటూ ఎదురు చూసి ఉంటారే, అలాంటి పరిస్థితి ఎవరికన్నా ఉందా? ఇక్కడ ఉందా? ఒప్పుకునే వాళ్ళు ఎవరు లేరా? ఉంది, లోపల ఉంది. కానీ బయటికి మాత్రం చాలా బ్రేవ్ ఫ్రంట్లో ఉన్నారనమాట. టీచర్లు ఉన్నారు మన దగ్గర ఇక్కడ చాలామంది. సో టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్న మీరు అందరూ చాలా చక్కగా పిల్లలకి పరీక్షలు పెట్టేస్తారు. వాళ్ళ దగ్గర నుంచి నేమో మార్కులు ఇవ్వడానికి మీరు గీచి బేరాలాడి అరమార్కు పావు మార్కు ఇస్తారు. ఇప్పుడు అలా మేము అరమార్కు పావు మార్కు ఇచ్చే స్టేజ్లో లేవు. మీరు ఇచ్చినటువంటి ఆన్సర్స్ జేపీ గారి దగ్గర ఉన్నాయి. వారిలో టాప్ స్కోరర్ ఎవరు అనేది మనం తర్వాత తెలుసుకుందాం. బట్ కింద నుంచి టాప్ స్కోరర్ ఎవరు, లీస్ట్ స్కోరర్స్ నలుగురిని నేను ఇక్కడికి పిలవబోతున్నాను. ఆ లీస్ట్ నలుగురిలో ఎవరి మార్క్స్ ఎంతో నేను ఇప్పుడు చెప్పట్లేదు, వారిని ఇక్కడికి రమ్మంటున్నాను. జేపీ గారు మీరు ఇచ్చినటువంటి ఆన్సర్స్ని బట్టి మిమ్మల్ని క్వశ్చన్స్ అడగబోతున్నారు. ఆ తర్వాత హూస్ గోయింగ్ టు లీవ్ అన్నది మనం తెలుసుకుందాం. ఆల్ రైట్, ఆ నలుగురిలో లేరనుకున్న వాళ్ళు ఎవరు? యూ థింక్ యూ నాట్ దే? ఓకే, ఆ నలుగురిలో లేను అనుకుని ఇంకొకళ్ళు ఎవరైనా ఉన్నారా? ఐఎమ్ దేర్ ఇన్ ద 4 అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పోనీ నేను ఉండుంటాను ఆ నలుగురిలో అని చేతులు గట్టికెడతాను, నేను ఉండుంటాను, అలాగే ఉంచండి. ద ఫస్ట్ నేమ్ ఇస్ ఇంద్రసేన్. కింద నుంచి ఎన్నో స్థానంలో ఉన్నారో తర్వాత చెప్తాం, బట్ కింద నుంచి ఒక స్థానంలో ఉన్నారు. నెక్స్ట్ కమ్స్ శ్రీకాంత్. నౌ కమ్స్ సూర్య. And the other name is Mahesh. జేపీ గారు, ఓవరాల్గా పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఎలా అనిపించింది మీకు? అంటే వీళ్ళ పర్ఫార్మెన్సెస్ సంగతి పక్కన పెడతాం, బట్ ఓవరాల్ పర్ఫార్మెన్సెస్. అంటే మన
టీంలో ఆత్మవిశ్వాసం జాస్తిగా ఉంది కానీ పరిజ్ఞానం అనుకున్నంత లేదనిపించింది నాకు. ఎందుకంటే ఒకప్పుడు 20-30 ఏళ్ల క్రితం మన దేశాన్ని గురించో ప్రపంచాన్ని గురించో తెలుసుకోవడం అని చెప్పి అన్నది ఒక విద్యలో కీలకమైన భాగంగా ఉండేది. ఇప్పుడు ఏమిటంటే చాలా నారో ప్రొఫెషనలైజేషన్కి వచ్చేసాం మనం. ఆ రంగంలో బాగా తెలుసు తప్ప ప్రపంచంలో మిగతా సంగతిని గురించి ఏం తెలియని పరిస్థితి వచ్చిందన్నమాట. అంచేత కొంతమంది నుంచి అనుకున్నంత పరిజ్ఞానం లేదు. ఈవేళ ఒక్కరే ఎలిమినేట్ అవుతున్నా కూడా నిజంగా చాలామందికి పరిజ్ఞానం ఇంకా ఎక్కువ ఉండాలి. ఎస్. సో అక్కడ కూర్చున్న వాళ్ళందరూ సేఫ్ ప్రస్తుతానికి, బట్ మీలో కూడా అనుకున్నంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ లేదు అని జేపీ గారు ఇప్పుడు చెప్పారు. మీలో చాలామంది అక్కడ కూర్చున్న వాళ్ళలో వీళ్ళతో పాటు సమానమైన మార్క్స్ ఉండొచ్చు, కానీ కొన్ని ప్రశ్నలకి వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం వల్ల వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అందరం ఒకటే పడవలో ప్రయాణిస్తున్నాం. బెస్ట్ పర్ఫార్మర్ ఎవరో తెలుసుకునే ముందు జేపీ గారు, వీళ్ళని మీరు అడగాలనుకున్న ప్రశ్నలు, ఆ ప్రశ్నల్లో ఎవాల్యుయేట్ చేయాలనుకున్నటువంటి ప్రశ్నలు. మొదటి ప్రశ్న, మన జాతీయ పతాకాన్ని ఎవరు రూపకల్పన చేశారు? అందరినీ ఆన్సర్ చెప్పమంటారు, అంతే కదా సార్? జాతీయ పతాకాన్ని రూపకల్పన చేసిన వారు ఎవరు అనే మొదటి ప్రశ్నకి మీరేం ఆన్సర్ ఇచ్చారండి? నేను తప్పు ఆన్సర్ ఇచ్చాను కానీ రైట్ ఆన్సర్ ఇస్ పింగళి వెంకయ్య అని అనుకుంటున్నాను. ఇప్పుడు తెలిసింది నాకు సిగ్గుచెట్టు చెప్పడానికి కూడా తప్పు ఆన్సర్ చేశానని అలా యాక్సెప్టెడ్. మీరు ఇచ్చిన ఆన్సర్ ఏమిటి? ఖాళీ అన్సారీ అని ఇచ్చాను నేను. ఖాళీ ఆన్సర్. తర్వాత మహేష్, మీరేమి ఇచ్చారన్నా? పింగళి వెంకయ్య అండి. పింగళి వెంకయ్య. శ్రీకాంత్? పింగళి వెంకయ్య. పింగళి వెంకయ్య. సూర్య? పింగళి వెంకయ్య. సో దీనిలో ఆయన ఒక్కరే, ఇంద్రసేన్ ఒక్కరు ఒక ప్రశ్నకి తప్పు సమాధానం ఇవ్వడం జరిగింది ఇప్పటికీ. రెండవది, ప్రపంచంలో అతి ప్రాచీనమైన నాగరికత ఏది? వాట్ ఈస్ ద ఓల్డెస్ట్ సివిలైజేషన్ ఇన్ ద వరల్డ్? లెట్స్ స్టార్ట్ విత్ మహేష్. నేను మాయా నాగరికత అనుకుంటున్నానండి, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. సూర్య? మాయన్. ఇండస్ వ్యాలీ. మాయా నాగరికత. మాయన్. నేను రాసింది ఇండస్ వ్యాలీ. ఇండస్ వ్యాలీ. సో మాయా, ఇండస్. చాలా మంది ఇచ్చినటువంటి సమాధానాల్లో కూడా ఈ రెండు సమాధానాలే కనిపించాయి. భరత్ ఏమనుకుంటున్నారు? భరత్? మాయా. రవిశంకర్? ఇండస్. హరీష్? ఇండస్. ఎవరికన్నా ఇంకా తెలుసా కరెక్ట్ ఏమిటో? మెసపటోమియా. ఎక్కడుంది అది? I think I don't know exactly, nearly Egypt, like that. ఎవరు చెప్తారు ఎక్కడుందో? Yes, Mesopotamian is Egyptian civilization, sir. ఈజిప్షియన్ కాదు అది. ఇంకెవరు చెప్తారు? ఇరాక్. ఇప్పటి ఇరాక్ ప్రధానంగా అని గోల్డెన్ క్రెసెంట్ అని చెప్పి అంటారు. ఇరాక్ నుంచి టర్కీ దాకా ఒక క్రెసెంట్ లాగా వెళుతుంది అనమాట. మన నాగరికతలో చాలా ధాన్యాలు అక్కడి నుంచి వచ్చినాయి. గోధుమ దగ్గర నుంచి ఎన్నో ధాన్యాలు, ఎన్నో ఆహార పదార్థాలు, వ్యవసాయ విప్లవం అంతా ప్రపంచంలో వచ్చింది మెసపటోమియా నుంచి. టైగ్రిస్, యూఫ్రటిస్ 2 నదులు ఉండేవి ఆ రోజుల్లో. ఇప్పుడు డెజర్ట్ ప్రాంతం అదంతా. ఆ రోజుల్లో అద్భుతంగా ఉండేది అనమాట. అక్కడ నాగరికత కానీ లేకపోతే వ్యవసాయం కానీ మొత్తం కూడా చాలా ఇవాళ ప్రపంచంలో మనం నేర్చుకున్న చాలా విషయాలు అక్కడి నుంచి వచ్చినాయి, గోల్డెన్ క్రెసెంట్ నుంచి. దానిలో ఇరాక్ కీలకమైన భాగం. ఇరాక్ ఒక్కటే కాదు, బట్ టైగ్రిస్, యూఫ్రటిస్ మధ్యన ఇరాక్ చాలా కీలకమైన భాగం. సో ఈ నలుగురు మాత్రమే కాదు, అక్కడున్న వాళ్ళల్లో కూడా చాలా మంది ఇండస్ ఆర్ మాయన్ సివిలైజేషన్ అని అన్నారు. సో మీరు చేసినటువంటి తప్పులు అంటే అక్కడ ఉన్నాం కాబట్టి సేఫ్ అని అనుకోకండి. నిజానికి మయన్ సివిలైజేషన్ అంత పాతది కాదు. మయన్ సివిలైజేషన్ క్రీస్తు శకంలో వచ్చింది. ఎందుకంటే మనుషులు అసలు అమెరికాకు వెళ్ళింది 12,000 ఏళ్ల క్రితం. అప్పటిదాకా మనిషి అనేవాడు లేడు, ఉత్తర అమెరికా కానీ దక్షిణ అమెరికా కానీ. వేరేజ్ మెసపటోమియన్ సివిలైజేషన్ అది 10,000 ఏళ్ల క్రితం సివిలైజేషన్. అప్పటికే సివిలైజేషన్ వచ్చేసింది. మయన్ నది అంత ప్రాచీనమైన కాదు. ఇండస్ వ్యాలీ 3,500 BC, సుమారుగా 5,000 సంవత్సరాల పైచిలుకు, 5,500 సంవత్సరాల పైచిలుకు. మనం చాలా గొప్ప సివిలైజేషన్, దానిలో అనుమానం లేదు. అయితే భారత్ చైనాల గొప్ప విషయం ఏంటంటే 5,000 సంవత్సరాల పైచిలుకు అవిచ్ఛిన్నమైనటువంటి నాగరికత, అంటే కొనసాగుతున్న కంటిన్యూయింగ్ సివిలైజేషన్స్. చైనా మనకంటే ఇంకా కంటిన్యూయింగ్, మనం ఒప్పుకోవాలి. మనకంటే ఆ విషయంలో వాళ్ళు పూర్తిగా అవిచ్ఛిన్నంగా ఉంది. మధ్యలో కొన్ని బ్రేక్స్ వచ్చినా కూడా ఇవి చాలా ఫీచర్స్ ఆనాటి నుంచి ఈనాటి కంటిన్యూ అవుతున్నాయి. అందుకని మంది కూడా కంటిన్యూయింగ్ సివిలైజేషన్ 5,000 సంవత్సరాల పైచలు. ఇప్పుడు వీరిలో తక్కువ మార్క్స్ వచ్చిన వారు ఎవరో తెలుసుకోవాలి. ప్రస్తుతం ఈ ముగ్గురులోంచి ఏ ఒక్కరి పేరు సేఫ్, ఎవరు అక్కడికి వెళ్ళి కూర్చోవచ్చు. ఎవరు అనుకుంటున్నారు మీలో సేఫ్ అని? The next question. మూడో ప్రశ్న,
మన రాజ్యాంగానికి ఎన్ని సవరణలు చేశారు ఇప్పటిదాకా అని చెప్పాను. ఇందర్సేన్ నా ప్రకారం 94 అమెండ్మెంట్స్. 94 మీరు చెప్పారు. మీరు 200 చెప్పాను. 200 మీరు చెప్పారు. 94. 94 యాక్చువల్గా 94, కాకపోతే నేను 200 అని పెట్టేసాను. ఇద్దరు 200 రాశారు. మిగతా వాళ్ళు మీరేమని చెప్పారు? అందులో 94 ఎక్కువ చెప్పారు. మీలో తప్పు చెప్పిన వారు ఏమన్నా ఉన్నారా? ఎస్. 100కి మీరేం చెప్పారు అన్న? 120. మీరు 94 కరెక్ట్. 104 అని చెప్పారు. అంటే 104 అనుకోవటం సహజం, ఎందుకంటే 100కి పైగా ప్రతిపాదనలు వచ్చినాయి, కానీ సవరణ జరిగింది 94 మాత్రమే. దానిలో చివరి సవరణ 2006లో వచ్చింది. 2006లో చాలా సాంకేతికమైన సవరణ. ఈ ట్రైబల్ వెల్ఫేర్ మంత్రులు ఎక్కడ ఉండాలని చెప్పి అన్నది అది వరకు బీహారు, మధ్యప్రదేశ్ అని ఉండేది. ఇప్పుడు అది కాకుండా ఛత్తీస్గఢ్, జార్ఖండ్ కూడా చేర్చారు దానిలో. అలాగే 91వ సవరణ 2003లో వచ్చింది. అది చాలా కీలకమైన సవరణ. మంత్రివర్గ సభ్యుల సంఖ్యని కుదిస్తూ 15% కంటే ఎక్కువ ఉండడానికి వీలు లేకుండా శాసనసభలో కానీ లోక్సభలో కానీ. అట్లాగే మనకి పార్టీ ఫిరాయింపు నిషేధాన్ని మరింత బలోపేతం చేస్తూ ఈ రెండు చేస్తూ 91. 92వ సవరణ ఏమో మనకి వివిధమైనటువంటి కులాలకి, ఓబీసీలకి ఉన్నత విద్యలో రిజర్వేషన్ కోసం అని చెప్పి వచ్చింది. 93వ సవరణ. 92వ సవరణ ఏమో దానికంటే ముందు వచ్చింది, మరికొన్ని అధికార భాషలను చేరుస్తూ వచ్చింది భారతదేశం. 94ది చివరిది 2006లో వచ్చింది. ది నెక్స్ట్ క్వశ్చన్. తరువాత ప్రశ్న, ఇది బహుశా అందరూ కరెక్ట్ రాసుంటారేమో. ప్రపంచంలో అతి సుదీర్ఘమైన రాజ్యాంగం ఇది. అందరూ చెప్పేశారు కదా? అందరూ చెప్పిన దానిలో అందరూ కరెక్ట్ రాసిన ఏకైక ప్రశ్న ఇది ఒకటే ఉంటుంది. నేను అందుకే దీన్ని కొంచెం మార్చమని అడిగాను. అప్పటికే ఈ క్వశ్చన్ మీకు తయారు చేశారు, లేకపోతే కొద్దిగా గమ్మత్ చేద్దాం అనుకున్నాను, కుదరలేదు. అది ఇండియా. ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో? 395. ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి? 12 షెడ్యూల్స్ ఉన్నాయి. అతి పెద్దది. ఎంత పెద్దదంటే 73, 74 రాజ్యాంగ సవరణలు మన దేశంలో ఉన్నాయే, ఆ రాజ్యాంగ సవరణలు అమెరికన్ రాజ్యాంగం కంటే పెద్దది. ఒక్క సవరణే అమెరికన్ రాజ్యాంగం మొత్తం కంటే పెద్దది. అంత పెద్ద రాజ్యాంగం, సుదీర్ఘమైన రాజ్యాంగం. ఇది అందరూ కరెక్ట్ చెప్పారు. వందే మాత్రం ఎవరు రాశారు అని చెప్పన్నది తర్వాత ప్రశ్న. ఎవరు మొదలెడతారు? మహేష్. రవీంద్రనాథ్ ఠాగూర్ అని రాశాను. ఠాగూర్ అని రాశారు. ఏమా సూర్య? బంకించంద్ర చటర్జీ అని రాశాను. ఆ తర్వాత రవీంద్రనాథ్ ఠాగూర్ అని చేంజ్ చేశాను. ఇప్పుడు ఏమనుకుంటున్నారు? బంకించంద్ర చటర్జీ. రవీంద్రనాథ్ ఠాగూర్ అని రాశాను. ఠాగూర్ అని రాశారు. బంకిం చంద్ర చటర్జీ. కరెక్ట్ ఏదనుకుంటున్నారు? బంకించంద్ర చటర్జీ. కానీ మీలో రవీంద్రనాథ్ ఠాగూర్ అని రాసిన వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తారు? సో ఇక్కడ అక్కడ తేడా లేదు, బట్ చాలా చిన్న చిన్న విషయాలతో వాళ్ళు ఇక్కడ ఉన్నారు. బంకించంద్ర చటర్జీ ఆనందమట్ట అనేటువంటి నవల్లో రాశాడు గేయంగా. అది వేరే ప్రత్యేకంగా గేయంగా పాటగా రాయలే. 1882లో, అంటే అప్పటికి ఇంకా కాంగ్రెస్ కూడా స్థాపన కాల, అంతకుముందే రాశాడు. కానీ ఇది ప్రచారం అయింది 1905 బెంగాల్ విభజనప్పుడు. వందే మాత్రం అన్న నినాదంతో మొత్తం మారుమోగిపోయింది. 1905 నుంచి 1911 దాకా వందే మాత్రం ఉద్యమం చాలా పెద్దగా. తిలక్ నుంచి వచ్చింది ప్రధానంగా, ఆయన దానికి తోతం ఇచ్చాడు. కానీ బెంగాల్లో ఎక్కువగా దీని ప్రాచుర్యం వచ్చింది. 1905 నుంచి 1911 దాకా ఆనందమట్ట అనేటువంటి. నెక్స్ట్ క్వశ్చన్. మొట్టమొదటి ఫీల్డ్ మార్షల్ మన దేశంలో ఎవరు అని చెప్పాను ప్రశ్న. ఫస్ట్ ఫీల్డ్ మార్షల్ మీలో ఎవరన్నా? శామ్ మానెక్షా అంటున్నారు. మీరు మహేష్? తెలియదండి. తెలియదు. మీరు ఏం టిక్ చేశారో గుర్తుందా? పోనీ ఆ పేరులో కూడా ఏం గుర్తులేదు. మహేష్ ఏం టిక్ చేశారో చూద్దాం సార్. మహేష్ ఓకేనమ్మా. జనరల్ కేవి కృష్ణారావు గారిని టిక్ చేశారు. సూర్య? I do not know the answers. మీరేమని చెప్పారమ్మా సమాధానం? I chose something. I think the third గుర్తులేదు option. మీకు? Third option. థర్డ్ ఇస్ కేవి కృష్ణారావు. ఓకే. ఓకే, మీ ఇద్దరు కేవి కృష్ణారావు అని చెప్పింది. తెలుగు వారు కదా, అందుకని మీరు పక్షపాతం చూపెట్టారు. సార్ నాకు కరెక్టే తెలియదు, కానీ కేవి కృష్ణారావు అని పెట్టిన అనుకుంటున్నాను. ఐఎమ్ నాట్ షూర్. మీరు కూడా కేవి కృష్ణారావు అని చెప్పారు. ఇంద్రసేన్? అది కూడా కేవీ కృష్ణారావు అండి. తెలుగు వాడికి ఇద్దాం అనుకున్నాను, ఇచ్చేసాను. నలుగురు తెలుగు పక్షపాతం చూపెట్టారు. కరెక్ట్ ఆన్సర్ తెలుసా మీకు? మానక్ష. ఎప్పుడు ఏ యుద్ధంలో ఆయన కీలక పాత్ర వహించాడు? చైనా వార్.
1971 బంగ్లాదేశ్ వారు అప్పుడు ఈ వాజ్ ద చీఫ్ ఆఫ్ స్టాఫ్. అప్పుడు జగదీత్ సింగ్ అరోరా ఈస్టర్న్ కమాండ్ చీఫ్గా ఉండి ఆయన 73,000 మంది పాకిస్తానీ సైనికుల్ని, 93,000 కూడా ఉండొచ్చు, వాళ్ళందరినీ కూడా బందీలుగా పట్టుకున్నాడు. అప్పుడు మానెక్షా ప్లేడ్ ఎ కీ రోల్ బంగ్లాదేశ్ వార్లో. ఆయనకంటే ఇంకొక ఆయనకి ఫీల్డ్ మార్షల్ పదవి వచ్చింది. ఎవరికి? కరియప్ప. జనరల్ కరియప్ప. కరియప్ప ఈయనకంటే చాలా సీనియర్. జనరల్ కరియప్ప వాజ్ ద ఫస్ట్ ఇండియన్ చీఫ్ ఆఫ్ స్టాఫ్. కానీ మానెక్షాకి ముందు ఫీల్డ్ మార్షల్ పదవి వచ్చి తర్వాత కరియప్పకి ఇచ్చారు. ఇది ఫీల్డ్ మార్షల్ అనేది గౌరవప్రదంగా ఇచ్చేది, అండ్ దిస్ ఎ టైటిల్ ఫర్ లైఫ్. మిగతా పదవుల్లో ఉన్నంత కాలమే. ఫీల్డ్ మార్షల్ అని చెప్పంటే అంటిల్ డెత్ ఆ ఫీల్డ్ మార్షల్ కొనసాగుతున్నాం. ర్యాంక్ 5 స్టార్స్ అదొక్కటే. మామూలుగా జనరల్కి ఉండేది 4 స్టార్స్, కానీ ఫీల్డ్ మార్షల్ అయితే 5 స్టార్స్ ఉంటాయి. ఇంకెవరికి ఆనరీ ఇదనమాట. ఇది మోరల్లెస్ అలా చాలా అరుదైనటువంటి ఆనర్ అది, వారిద్దరికి మాత్రమే. బట్ వారిలో కరియప్ప రాసిన వారు ఎంతమంది ఉన్నారు? ఎవరు అనుకుంటున్నారు మీలో సేఫ్ అని? తర్వాత ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ ఎప్పుడు జరిగింది, అదే రోజున ఏర్పడ్డ రాష్ట్రం ఇంకోటి ఏమిటని చెప్పని అడిగారు. ఈ ప్రశ్న కొంచెం ఇబ్బంది కలిగింది, ఎందుకంటే ఇచ్చిన ప్రశ్నలో కొంచెం గందరగోళం ఉంది, సమాధానంలో గందరగోళం ఉంది. కాబట్టి ముందు అసలు ఏమని చెప్పారు కనుక్కుందాం, తర్వాత నేను సమాధానం చెప్తాను. రైట్. నేను కర్ణాటక అని రాశాను. నేను తమిళనాడు అని రాశాను. సూర్య? తమిళనాడు అని రాశాను, కానీ మద్రాసు అనుకుంటున్నాను. మెడ్రాస్ అనుకుంటాను. తమిళనాడు. తమిళనాడు. నిజానికి ఆ రోజున 14 రాష్ట్రాలు ఏర్పడినాయి. 14 రాష్ట్రాలు, 7 యూనియన్ టెరిటరీస్. ఆంధ్రప్రదేశ్ సరే మనందరికీ తెలిసిందే. అస్సాం ఆ రోజు ఏర్పడింది, అట్లాగే బీహార్ ఏర్పడింది. రీఆర్గనైజ్డ్ బాంబే స్టేట్, అంతమంది బాంబే ప్రెసిడెన్సీ ఉన్నది బ్రిటిష్ కాలంలోనే, కానీ రీఆర్గనైజ్డ్ స్టేట్. అలాగే రీఆర్గనైజ్డ్ మెడ్రాస్ ప్రావిన్స్. మీరందరూ తమిళనాడు గెస్ట్ చేయడం ఆ రకంగా కరెక్ట్, ఎందుకంటే అదివరకు మెడ్రాస్ స్టేట్ నుంచి ఈ ఆంధ్ర భాగం పోగానే రీఆర్గనైజ్డ్ అయింది. అంటే ఇది కొత్తగా ఏర్పడింది కాకపోయినా కూడా టెక్నికల్గా దాన్ని కాదనలేం మనం. అయితే పేరు తమిళనాడు కాదు. జమ్మూ అండ్ కాశ్మీర్, తర్వాత కేరళ ఆ రోజు ఏర్పడింది. అలాగే మధ్యప్రదేశ్, తర్వాత మైసూర్. అప్పుడు కర్ణాటక అన్న పేరు లేదు, కర్ణాటక పేరు తర్వాత వచ్చింది కాబట్టి మైసూర్. ఒరిస్సా, పంజాబ్. పంజాబ్ అంటే అవిభక్త పంజాబ్, పంజాబ్ హర్యానా కలిపి ఉన్నటువంటి, తర్వాత హర్యానాకి వెళ్ళబడింది. తర్వాత రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్. అంటే ఇవాళ దేశంలో ఉన్న దాదాపు అన్ని ప్రధాన రాష్ట్రాలు ఆ రోజున ఏర్పడినాయి. కొన్ని ఉన్న రాష్ట్రాలు విభజన జరగడం చేత కొత్తగా ఏర్పడింది, పేరు మారకపోయినా కూడా. అంచేత ఈ ప్రశ్నలో గందరగోళం ఉంది కాబట్టి దీన్ని మనం ఎక్స్క్లూడ్ చేద్దాం. తర్వాత ప్రశ్న, ఒక్క నెల మాత్రమే ముఖ్యమంత్రిగా మన రాష్ట్రానికి పనిచేసిన వ్యక్తి పేరేమిటని అడిగారు. నేను నాదెండ్ల భాస్కర్ రావు అన్నా. నాదెండ్ల భాస్కర్. నాదెండ్ల భాస్కర్ అని. I chose an option, that's it. I do not know the answer. మీకు గుర్తులేదు ఏం చెప్పారు. మీరు దామోదరం సంజయ్ గారి పేరు చెప్పారు. నాదెండ్ల భాస్కర్ గారు కరెక్టు. 1984 ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 15 దాకా, సుమారు 15-16 దాకా, ఒక 4 రోజులు మాత్రం ఉన్నారు ఆయన. మిగతా వారు సంజయ్ రెడ్డి గారు 2 సార్లు చేశారు, 56 నుంచి 60 దాకా, 62 నుంచి 64 దాకా. దామోదరం సంజయ్ గారు ఈ మధ్యలో చేశారు, 60 నుంచి 62 దాకా. అప్పుడు సంజయ్ రెడ్డి గారు ఒక సిటీ బస్సుల నేషనలైజేషన్ కేసులో ఆయన మీద కోర్టు వ్యాఖ్యలు చేయడంతో రాజీనామా చేశారు. అప్పుడు ఆ కారణంగా అప్పుడు దామోదరం సంజయ్ గారు వచ్చారు. మళ్ళీ ఆయన తర్వాత ఆయన మరణించారు. ఆయన తర్వాత మళ్ళీ సంజయ్ రెడ్డి గారు వచ్చారు 62 దాకా. ఎన్ జనార్దన్ రెడ్డి గారు మీకు కూడా గుర్తుంటుంది, కొంచెం చిన్నపిల్లలు ఉన్నప్పుడు 90 నుంచి 92 దాకా ఒక 17-18 నెలలు చేశారు. కాబట్టి నాదెండ్ల భాస్కరరావు గారు ఎక్కువ మంది రాశారు. బహుశా 2 కేసులు ఎక్కువ మంది కరెక్ట్ అయ్యారు, వెంగళ వెంకయ్య గారు దీన్ని, నాదెండ్ల భాస్కరరావు గారు. తర్వాత ప్రశ్న, నేమ్ ద సెయింట్ కంపోజర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ whose 32,000 compositions, of them only 12,000 have been recovered. 32,000 ఆయన గేయాలు రాస్తే వాటిలో 12,000 దొరికినాయి మనకి. ఈ తాళపత్రాలు, తామ్రపత్రాలు కూడా కొన్ని ఉన్నాయి, అది దొరికినాయి. ఎవరు అని చెప్పి అడిగారు. మీరేం చెప్పారు?
రామదాస్ గారు, భద్రాచలం రామదాస్. రామదాస్ అని చెప్పారు. అన్నమాచారి. అన్నమాచారి. అన్నమాచార్య. అన్నమాచార్య. మీరంతా ఏం చెప్పారు? అన్నమాచార్య. ఇంద్రసేన్ రామదాస్ అని చెప్పాను. మరి రామదాస్ అన్ని సంకీర్తనలు రాయలా, అండ్ దాశరథి శతకం రాశాడు రామదాసు. అన్నమాచార్య కరెక్ట్. ఇప్పటికి కూడా చాలా ప్రసిద్ధమైంది. ఇప్పుడు ఇటీవల కాలంలో విస్కాన్సిన్ యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి వెల్చేర్ నారాయణరావు గారు ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర నుంచి సేకరించి వాటిని గ్రంథస్థం చేస్తున్నారు, కోడిఫై చేస్తున్నారు. అట్లాగే గొప్ప గాయన ఒక ఆమె అన్నమాచార్య కీర్తనల మీదే ఆమె జీవితాంతా అంకితం చేస్తుంది. తెలిసిన ఎవరికన్నా? శోభారాజ్ గారు. ఆమె జీవితము, ఆమె పని, వృత్తిపరంగా నైపుణ్యము, ఆమె కళ అంతా కూడా ఈ అన్నమయ్య కీర్తనల మీదే ఆమె పెట్టుకున్నారు. లాస్ట్ క్వశ్చన్ వచ్చేసామా? హితకారుణ్య సమాజాన్ని ప్రారంభించింది ఎవరు అని చెప్పని ప్రశ్న వచ్చింది. దీనికి వైవిధ్యభరితమైన, విరుద్ధమైన, విభిన్నమైన ఆన్సర్స్ ఎన్నో వచ్చాయండి. ఉన్న ఆప్షన్స్ అన్నిటినీ కూడా టిక్ చేసిన వాళ్ళు ఉన్నారు అక్కడ ఉన్న వాళ్ళలో. బాబు తెలీదు సార్. తెలీదు. ఏం చెప్పారు మీరు? తెలీదు సార్. బాగుంది. పేరు కూడా గుర్తుపెట్టుకోలేదు. నార్మల్గా అనుమానం వస్తే బిఓసిఓ టిక్ చేస్తారా? మీది బురుగుల రామకృష్ణరావు. నో నెగటివ్ మార్కింగ్. సో బురుగుల రామకృష్ణరావు గారు, హీ వాజ్ ద ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్. మన హైదరాబాద్ రాష్ట్రం ఆనాడు ఏర్పడినప్పుడు నిజాం నవాబ్ నుంచి, అంటే మహారాష్ట్ర, కర్ణాటకలో కన్నడ, మరాఠీ మాట్లాడే ప్రాంతాలు కలిపినటువంటి హైదరాబాద్ రాష్ట్రానికి ఆయన మొట్టమొదటి చీఫ్ మినిస్టర్. 56లో మళ్ళీ మనకు ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు ఆయన స్థానంలో నీలం సంజయ్ రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు మంత్రిగా. సో మీరేమిటి? కందుకూరి వీరేశలింగన్న. వీరేశలింగం. బురుగుల రామకృష్ణ. బురుగుల రామకృష్ణరావు గారు. జనరల్ జేఎన్ చౌదరి అప్పుడు పోలీస్ యాక్షన్ జరిగిన తర్వాత, ఆ పోలీస్ యాక్షన్ అప్పుడు ఆయన హీ వాజ్ ద మ్యాన్, ద హెల్మ్ ఆఫ్ అఫైర్స్ అంతే. సర్దార్ మున్షి ఇక్కడ రెసిడెంట్గా ఉన్నారు. తర్వాత కొందరు ఐసీఎస్ అధికారులు ఆనాడు పరిపాలన చేశారు. 52లో ఎన్నికల తర్వాత బురుగుల రామకృష్ణరావు గారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు, తొలి ముఖ్యమంత్రి. ఆల్రైట్, నువ్వేం సమాధానం చెప్పావు? బురుగుల రామకృష్ణ గారి ముందు నారాయణ మీనన్ అని ఆయన హీ వాజ్ అన్ ఐసీఎస్ ఆఫీసర్, ఎల్ఓడి ఐసీఎస్ ఆఫీసర్ ఆయన. కాబట్టి 52 దాకా ఆయన ఆధ్వర్యంలో కేఎం మున్షి గారు రెసిడెంట్గాను, ఈయనేమో దానికి అడ్వైజర్ గవర్నర్ లాంటి పొజిషన్ అనమాట. ఆయన వ్యవహారం నడిపారు. కానీ ముఖ్యమంత్రిగా వచ్చింది బురుగుల రామకృష్ణరావు. రైట్, సో ప్రశ్నలు పూర్తయ్యాయి. ఇప్పుడు వీరిలో తక్కువ మార్క్స్ వచ్చిన వారు ఎవరో తెలుసుకోవాలి. ప్రస్తుతం ఈ ముగ్గురులోంచి ఏ ఒక్కరి పేరు సేఫ్, ఎవరు అక్కడికి వెళ్ళి కూర్చోవచ్చు. ఎవరు అనుకుంటున్నారు మీలో సేఫ్ అని? ఇప్పుడు వీరిలో తక్కువ మార్క్స్ వచ్చిన వారు ఎవరో తెలుసుకోవాలి. ప్రస్తుతం ఈ ముగ్గురులోంచి ఏ ఒక్కరి పేరు సేఫ్, ఎవరు అక్కడికి వెళ్ళి కూర్చోవచ్చు. ఎవరు అనుకుంటున్నారు మీలో సేఫ్ అని? శ్రీకాంత్ is thinking that he is safe. ఓకే, ఆయన సేఫ్. Srikanth, you're safe. You can go and sit. Indrasen, Mahesh, Surya. సేఫ్ అనుకుంటా. Surya. ఐ థింక్ అందరూ ఒకే రకంగా చేశారు. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ వాట్ యూ డిసైడ్. బిట్ ఆఫ్ లక్ అంతే. ఓకే, తరువాత సేఫ్ మహేష్. థ్యాంక్ యూ. Suryakala from Hyderabad, Indrasen from Hyderabad. ఒకరు కామర్స్, ఒకరు బిజినెస్. మరి ఎవరు ఎలా ఫేర్ అయ్యారో తెలుసుకోవాలి. లీస్ట్ స్కోర్ చేసిన వాళ్ళు ఎవరు? సూర్య. Indrasen, you're safe. Please go and have your seat. సూర్య,
I'm sorry that we're eliminated in this round. No problem, sir. Take it sportingly. There's only one small little thing, but next time around, you must come back as the topper in this. Definitely. సో సూర్య ఈరోజు ఇండియన్ మొదటి రౌండ్ నుంచి విల్ మిస్ యూ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎంతూజియాస్టిక్ పార్టిసిపెంట్. చాలా ఉత్సాహంగా ఉంటావు, చాలా కరేజెస్గా, నీ ఆత్మవిశ్వాసాన్ని కళ్ళల్లో ప్రతిబింబించేంత స్ట్రాంగ్గా ఉన్నావు. బట్ దెన్ ఇది దెబ్బ అని నువ్వు భావిస్తున్నావా? This is the one of the negative points in me. I'm a practical person. నాకు బుకిష్ నాలెడ్జ్ అంటే ఇష్టం ఉండదు. ఒక సంవత్సరాలు పేర్లు అవన్నీ గుర్తుంచుకోవడం అంటే చాలా చిరాకు. ఐఎమ్ a very practical person. So I knew that I'll be out in GK round, and that's why I worked a lot yesterday. Kani, I couldn't make it. But at the same time, I don't have any issues because I've met all of them. I know all of them to some extent in these few days. And whoever takes away the Indian title, I don't see any issue there. Because they're all equally inspired. They want to do something. They want to prove something. They're all good. I thank Indian. I thank JP Garu because he's the inspiration why I'm here. Though it was a TK round, I knew I'll be out. I came here just to meet him. And I've written a song on this program and I want to dedicate it to you with your permission. That's the spirit. Go ahead, Surya. వేయి వేల విశ్వకాంతి శక్తికి వేల కొలది యువ స్వరాల స్ఫూర్తి బానిసలుగా బతుకుతున్న ముక్తి భావితరమును ధరించే బాటకి మనకి కతరుణమిదే ఈ వేదిక మన కొరకే ఇండియన్ నిరలేచి కదలిరార యువత గలము వెప్పి తీర్చవోయి కొరత బాధ్యతలతో మునిగిపోయే భవిత కానరాధ భరత మాత బాధ అడుగులు జతపడగా ఈ వేదిక ఉన్నదిగా ఇండియన్ స్వార్థపరుల చేతిలోని జెండా నీదనాద అంటూ రచ్చబండ దేశ ప్రజలకెక్కడుంది స్వేచ్ఛ కదలి రండి చెరుపుదామి మచ్చ పదములు పిడుగవగా ఈ వేదిక ఉన్నదిగా ఇండియన్ వేయి వేల విశ్వకాంతి శక్తికి వేల కొలది యువ స్వరాల స్ఫూర్తికి బానిసలుగా బతుకుతున్న ముక్తికి భావతరమును ధరించే బాట మనకి కతరుణమిదే ఈ వేదిక మన కొరకే ఇండియన్. Thank you. సో వండర్ఫుల్ సాంగ్, చాలా మంచి ప్రయత్నం. వెళ్ళిపోబోతూ ఇంత అందమైన పాటను వినిపించావు. బట్ మీకు అదే పాటతో నేను వీడ్కోలు పడకాల్సి వస్తుంది. అదే స్ఫూర్తితో నువ్వు నీ వర్క్ ఎక్కడున్నా సరే కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను సూర్య. Definitely. గుడ్ లక్ టు యూ. ఇండియన్లో ఈ మొదటి రౌండ్ నుంచి సూర్యకళ హైదరాబాద్ నుంచి వినదిరిగింది. మరి ఇక్కడున్న 14 మందిలో ఈ ఎపిసోడ్లో బెస్ట్ పర్ఫార్మర్ ఎవరో తెలుసుకోవాలి. జేపీ గారు. 4 కంటెన్షన్లో ఉన్నారు. పేర్లు చెప్తాను, వాళ్ళని అడుగుదాం. వాళ్ళు ఎవరు నెగ్గారు అనుకుంటున్నారో వాళ్ళు చెప్తారు అనుకుందాం. ఖలీల్ అహ్మద్, శ్రీరాజ్ మైపాడ్, హరికీర్తి, బాలకృష్ణ. ఓకే, మీ 4లో ఎవరు బెస్ట్ అనుకుంటున్నారు మీరు? ఖలీల్ అనుకుంటున్నారు. అందరూ ఖలీల్ పేరు చెప్తున్నారు. నేను ముగ్గురిని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అందులో. ఎందుకంటే ఇప్పుడు ఆన్సర్ చెప్పేటప్పుడు కీర్తి కొంచెం మంచి పెర్ఫార్మెన్స్ చూపించింది. కాబట్టి కీర్తి నా దృష్టిలో టాప్ కనబడుతుంది. అయ్యి ఉండొచ్చు. ఖలీల్ కీర్తి అంటున్నారు, కీర్తి ఖలీల్ అంటున్నారు. జయప్రకాష్ గారు మీరు చెప్పండి, ఈ రోజు బెస్ట్ పర్ఫార్మర్ ఎవరు? The first place goes to హరికీర్తి. హరికీర్తి. She scored 9 out of 10. ఒకే ఒక్క పొరపాటు, సివిలైజేషన్ ఏంటని చెప్పన్నది ఇండస్ వ్యాలీ అని చెప్పన్నదాన్ని. మిగతావన్నీ తను కరెక్ట్ చేసింది. మిగతా ముగ్గురికి కూడా you got 8 out of 10. You got 2 wrong, each of you.
అది ఈరోజు ఇండియన్లో మొట్టమొదటి కాంపిటీషన్. ఈ మొదటి రౌండ్ ఆఫ్ కాంపిటీషన్లో సూర్య మనని విడిచి వెళ్ళింది. 14 మంది మిగిలారు. జేపీ గారు, నెక్స్ట్ ఎపిసోడ్లో ఈ 14ని మీరు మరో రకమైన పరీక్షతో వారిని టెస్ట్ చేయబోతున్నారు. సో ఆ పరీక్షకి మీరు సిద్ధంగా ఉండండి. గెట్ యువర్ సెల్ఫ్ ప్రిపేర్డ్. ఈ రోజు కొంచెం ఇంద్రసేన్ గారు టెన్షన్ పడ్డారు. నేను వెళ్ళిపోతున్నానేమో అన్నటువంటి టెన్షన్ మీ కళ్ళల్లో స్పష్టంగా కనిపించింది. ఆ టెన్షన్ లేకుండా నెక్స్ట్ కాంపిటీషన్కి రెడీ అవ్వండి. ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద పార్టిసిపెంట్స్. ఇండియన్ మరి ఇది ఈ వారం ఎపిసోడ్. తిరిగి వచ్చే వారం ఈ 14 మంది నుంచి ఏ 13 నెక్స్ట్ రౌండ్కి వెళ్తారో తెలుసుకుందాం. అంటిల్ దెన్, బై బాయ్, గుడ్ నైట్. ఇండియన్లో ఈ రోజు ఈ 14 మంది పార్టిసిపెంట్స్కి రెండవ పోటీ ప్రారంభం కానుంది. ఈ రెండవ పోటీ ఎలక్యూషన్. ఒక్క చిన్న మార్పు తీసుకొస్తే చాలు. ఆ మార్పు ఏదో లేదండి, ఒక ఇండియా ఏదైతే దుర్భిక్షంలో తలదించుకుని ఎక్కడో వెనకాల చెప్పాలా వద్దా, వాళ్ళ బాధలకు ఎవరికి చెప్పాలో అర్థం కాక చాలా బాధపడుతుంది. వాళ్ళ గొంతు కనుక మనం వినగలిగితే కనుక ఖచ్చితంగా మనం అద్భుతమైన ద గ్లోరియస్ ఇండియా విల్ బి హ్యావింగ్ బై 2039 అండి. అంతేకాకుండా 90% అక్షరాస్యతతో మన దేశము పేదరికాన్ని ప్లస్ జనాభా వృద్ధి రేటును తగ్గించేస్తుంది. అంతేకాకుండా మీరు 5 కాదు 50 మంది ఉన్నాం అన్న స్పిరిట్తో మీరు పాడండి. పోయింది. విజేత వాయిస్ ఆఫ్ ఆంధ్ర ఈ బుధవారం రాత్రి 7:30 మీ లోకల్ టీవీలో.